డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం మెమరీ రిఫర్స్ టు కర్మ అనే దాని గురించి స్టడీలో ఉన్నాం. ఇక్కడ మెమరీ అనంగానే ఏదో జ్ఞాపకం ఉంచుతున్నది. ఇంకా చెప్పాలంటే మైండ్‌లో, బుర్రలో ఏదో మెదడులో సర్టెన్ బయోలాజికల్ మెకానిజంలో గుర్తుంచుకున్నది. లేదా గుర్తుపట్టగలిగేది అని హెడ్‌లోనే తలకాయలోనే మెమరీ ఉన్నట్టు మనం చాలా పైగా అర్థం చేసుకుంటుంటాం. మెమరీ అనేది కేవలం మెదడులోనే ఉండే పార్ట్ కాదు. ఈ మొత్తాన్ని శరీరం మొత్తం ఉండే ప్రతి కణకణం మెమరీని కలిగుంటుంది. నిజానికి నీ దేహం మెమరీ మైండ్ యొక్క మెమరీ కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నదయ్యుంటుంది. ఇన్ఫర్మేషన్ క్యారీ చేయగలిగేది అయ్యుంటుంది. అందుకని యోగిక్ ట్రెడిషన్‌లో ఈ మెమరీని చాలా ఎలాబరేట్‌గా డిఫరెన్షియేట్ చేశారు. వీటిని మేజర్‌గా 8 డైమెన్షన్స్‌లో వాటిని డిస్టింగ్విష్ చేశారు. గుర్తుపట్టారు. అందుకని ఈ 8 డైమెన్షన్స్ ఒక మెమరీని 8 మెంబరేన్స్ కింద చెప్తుంటారు. అవి ఎలిమెంటల్, అటామిక్, ఎవల్యూషనరీ, జెనెటిక్, కార్మిక్, సెన్సరీ, ఆర్టిక్యులేట్, ఇనార్టిక్యులేట్ మెమరీస్. ఈ 8 మెమరీస్ గురించి ఇప్పుడు స్టడీ చేద్దాం. ఆల్ 8 కెన్ బి ఎసెన్షియల్లీ యాస్ హ్యూమన్ కర్మ. దీంట్లో ఏ ఒక్కదానికి తక్కువ, ఎక్కువ అనేం లేదు. నీ కర్మ అనే దానికి ఇవన్నీ రూట్ కాజెసే. ఓహ్! దీంట్లో ఫస్ట్ 4 టైప్స్ ఆఫ్ మెమరీ ఉన్నాయి గదా! ఇన్ విచ్ పర్సనల్ వేరియేషన్ ప్లేస్ నో రోల్. ఫస్ట్ 4 టైప్ అంటే ఏంటి ఇందాక చెప్పాను గదా! ఎలిమెంటల్, అటామిక్, ఎవల్యూషనరీ అండ్ జెనెటిక్. ఎలిమెంటల్ మెమరీ, అటామిక్ మెమరీ, ఎవల్యూషనరీ మెమరీ, జెనెటిక్ మెమరీ. దీంట్లో స్వసంకల్పంకి సంబంధం రోల్ ఏం లేదు ఇక్కడ. అక్కడ దాని యొక్క భాగస్వామ్యం ఏమి ఉండదు. అందుకని వీటిని కలెక్టివ్ కర్మ అని కూడా చెప్తుంటారు. కలెక్టివ్ కర్మ. అయితే నెక్స్ట్ 4 ఏవైతే ఉన్నాయో అంటే కార్మిక్ మెమరీ అంటే పర్సనల్‌గా గ్యాదర్ చేసింది. సెన్సరీ మెమరీ, ఆర్టిక్యులేట్, ఇనార్టిక్యులేట్ మెమరీ వీటి గురించి తర్వాత తర్వాత చెప్పుకుంటాం. ఇవి ప్లేస్ రోల్ ఇన్ వొల్యూషన్. ఈ స్వసంకల్పానికి మేజర్‌గా రోల్ ప్లే చేసేవి ఇవే. సో, నీ చేతిలో ఉన్నవేవి, నీ చేతుల్లో లేనివేవి అనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. అందుకని ఫస్ట్ 4 కాన్స్టిట్యూట్స్ అవర్ కలెక్టివ్ కర్మ. నెక్స్ట్ 4 కాన్స్టిట్యూట్స్ ఇండివిడ్యువల్ కర్మ అన్నమాట. సో, ఇక్కడ మనం మెమరీ 2 రకాలుగా ఉన్నాయి. మేజర్ 2 కేటగరీస్ కింద చెప్పుకోవచ్చు ఇక్కడ. కలెక్టివ్ మెమరీ, ఇండివిడ్యువల్ మెమరీ. విచ్ లీడ్స్ టు కలెక్టివ్ కర్మ అండ్ ఇండివిడ్యువల్ కర్మ. ఒక లైఫ్ టైమ్‌లో నువ్వు చేసిన ఇండివిడ్యువల్ కర్మ ఏదైతే ఉందో దాన్నే సంచిత కర్మ అంటారు. ఒక జన్మ నుండి ఒక జన్మకి ట్రాన్స్‌పోర్ట్ అయ్యే మెమరీని ఆ కర్మ పాత్‌ని ప్రారబ్ధ కర్మ అంటారు. సో, ఇక్కడ కర్మ అక్యుములేషన్‌లో ఇండివిడ్యువల్ యొక్క రోల్ ఏమిటి? హుహు. కలెక్టివ్ కర్మ యొక్క రోల్ ఏమిటి? అనేది తెలుసుకుందాం. ముందు వీటిలో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్‌ది ఎలిమెంటల్ మెమరీ. ఎలిమెంటల్ మెమరీ. సో, ఎలిమెంటల్ మెమరీ రిఫర్స్ టు ద వే ఆఫ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యువర్ సిస్టమ్. నీ శరీరం దేనితో అయితే మేజర్‌గా తయారవుతోందో అవి ఎలా తయారవుతున్నాయి? ఏ పదార్థాలు వాడబడి తయారవుతోంది అనే దాని గురించి మాట. ఈ శరీరం జనరల్‌గా పంచభూతాలతో ఏర్పడిందంటారు గదా! పంచభూతాలంటే అక్కడ ఎర్త్, ఎర్త్ అంటే అక్కడ మీనింగ్ సాయిల్ అని. వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ స్పేస్. సో, ఈ ఐదిటికి
ఎర్త్‌కి మెమరీ ఉంటుంది. వాటర్‌కి మెమరీ ఉంటుంది. ఫైర్‌కి మెమరీ ఉంటుంది. ఎయిర్‌కి మెమరీ ఉంటుంది. స్పేస్‌కి కూడా మెమరీ ఉంటుంది. చూడటానికి కొంచెం విడ్డూరంగా అనిపించుండొచ్చు. కానీ మెమరీ ఉంటుందనేది వాస్తవం. ఈ పంచభూతాలు ఎలా షేప్ చేస్తాయి? హూ యూ ఆర్ అనే దాని మీద ఎలిమెంటల్ మెమరీ ఆధారపడుతుందన్నమాట. దే క్యారీ విత్ దెమ్ మెమరీస్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు సాయిల్ నుండి మొక్కలు ఆహారం న్యూట్రియంట్స్ తీసుకుంటాయి, ఫుడ్ తయారు చేసుకుంటాయి. సాయిల్‌లో ఉన్న ఎన్విరాన్మెంట్‌లో ఉండే పదార్థాలతోనే కదా ఫుడ్ తయారు చేసుకునేవి. ఆ ఫుడ్డే కన్జ్యూమ్ చేసుకొని నీ శరీరం తయారు చేస్తున్నావు గదా! దీనికి కావాల్సిన మూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి సృష్టి నుండి ఇప్పటిదాకా రీసైక్లింగ్ అవుతున్నవే గదా! సో, దాంట్లో కంప్లీట్ మెమరీ ఉంటుంది. అది నువ్వు గ్రహించగలగపోవచ్చు. నువ్వు డీకోడ్ చేయకపోవచ్చు. బట్ మెమరీ అయితే వాటికుంటుంది. నెక్స్ట్ అటామిక్ మెమరీ. అటామిక్ మెమరీ. యాక్చువల్‌గా నీ శరీరం ఏ అయితే ఆటమ్స్, మాలిక్యూల్స్ ఏర్పడిందో, ఆ మాలిక్యూల్‌లో ఉన్న ఆటమ్స్ స్టాటిక్‌గా ఉన్నవి కావు. ఫ్లక్చుయేట్ ప్యాటర్న్‌లో ఉన్నవి. ద ఫ్లక్చుయేటింగ్ ప్యాటర్న్ ఆఫ్ ఆటమ్స్ దట్ మేక్ అప్ యువర్ బాడీ మోల్డ్స్ యువర్ సిస్టమ్ ఫర్దర్. సో, ఆ ఫ్లక్చుయేటింగ్ ఆటమ్స్ ఓవరాల్ ఫ్లక్చుయేషన్ టోన్స్, ఎన్‌హార్మోనిక్స్, ఓవర్ టోన్స్ ఎలా ఉన్నాయో మీద కూడా ఆధారపడుతూ ఉంటుంది. నీ సిస్టమ్ ఫర్దర్ డిసైడ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎవల్యూషన్ మెమరీ. ఇది బయాలజీలో బాగా తెలుసు. It is this evolutionary memory software that makes you human beings. For instance, and not an animal. Even if you eat a dog food, you remain a human being. సో, యాక్చువల్‌గా ఈ ఎవల్యూషన్ మెమరీ ఉందే, ఇదే కారణం అన్నమాట. నువ్వు ఏం తిన్నా అది నువ్వు కిందే అవుతుంది. సపోజు ఒక బనానా ఆవు తిందంటే, ఆవు కిందే రూపాంతరం చెందుతుంది శరీరంలో. నువ్వు బనానా తిన్నావంటే, మనిషి నీ కిందే రూపాంతరం చెందుతుంది. సో, నువ్వు ఏ ఫుడ్ తిన్నా అది నువ్వవుతోంది గదా! అంతేగాని డాగ్ ఫుడ్ తిన్నంత మాత్రాన నువ్వు కుక్కవయిపోవు గదా! లైక్ థట్. సో, ఎవల్యూషన్ మెమరీ మాట అది. అందులో నీలో ఉండే ప్రతి కణము, నీలో ఉండే ప్రతి సెల్‌కి నువ్వు ఏకకణ జీవిగా ఉన్నప్పటి దగ్గర నుండి ప్రస్తుత స్థితి దాకా కొన్ని బిలియన్ ఇయర్స్ ఆఫ్ మెమరీ దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది. ఇది చాలా రూడిమెంటరీగా డీఎన్ఏ స్ట్రక్చర్ కింద చెప్తుంటారు. డీఎన్ఏలో దాని సీక్వెన్స్ పెట్టి గదా! లక్షణాలు ఆధారపడుతుంటాయనేది. దాన్ని రిఫర్ చేయడానికి మనం జెనెటిక్ మెమరీ అనే పదం వాడుతూ ఉంటాం. సో, జెనెటిక్ మెమరీ. సో, ఇవన్నీ కలెక్టివ్ మెమరీకి సంబంధించినవన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే నీ స్వసంకల్పానికి ఇవి ఏ విధమైన సంబంధం ఉన్నది కాదు. సుసంకల్పం అనే దానికి అసలు ఇక్కడ పాత్రే లేదు. ఒక రకంగా చెప్పాలంటే నీ చేతిలో ఉన్నది కూడా కాదు. ఎందుకంటే నువ్వు ఫుడ్ బయట నుండి గ్యాదర్ చేస్తావు. ఆ ఫుడ్ బయట నుండి ఆటమ్స్‌తో యూనియన్ మాలిక్యూల్స్ ఏర్పడుతూ ఉంటుంది. అవి మళ్ళా రీయూనిట్ అవుతూ ఉంటాయి. రకరకాల మోడిఫికేషన్ చెందుతూ ఉంటాయి. అలాగే ఎవల్యూషన్ ప్రాసెస్ నడుస్తోంది. కొన్ని వేల ఏళ్ల బట్టి ఆ మెమరీ నిక్షిప్తం అవుతోంది. డీఎన్ఏ జనరేషన్ టు జనరేషన్ ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. అది నిక్షిప్తమై ఉంటుంది. పర్టిక్యులర్‌గా జెనెటిక్ మెమరీ అనేది ఫ్యామిలీ నుండి ఫ్యామిలీ, ఆఫ్‌స్ప్రింగ్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యే మెమరీ అన్నమాట అది. సో, ఇదంతా కలెక్టివ్ మెమరీ కింద లెక్క. కలెక్టివ్ బ్యాగేజ్. ఇప్పుడు ఇండివిడ్యువల్ మెమరీస్ చూద్దాం. ఇండివిడ్యువల్ మెమరీ అంటే ఇది కంప్లీట్ నీ వాసనాస్ ద్వారా నువ్వు గ్యాదర్ చేసుకునే మెమరీ. అంటే నీ లైక్స్, డిస్‌లైక్స్, ఇంక్లినేషన్స్, టెండెన్సీసు, నీ కంక్లూజన్సు, నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకొని నువ్వు ఫార్మ్ చేసుకున్న ఒపీనియన్స్, అజంప్షన్సు, ఎలాంటి విషయాలు నువ్వు కండిషన్‌కి గురయ్యావో రకరకాల లేయర్స్‌గా లెవెల్‌లో ఇదంతా నీ పర్సనల్ మెమరీ కిందుంటుంది. పర్సనల్ కార్మిక్ మెమరీ అని చెప్పొచ్చు దీన్ని. నెక్స్ట్ సెన్సరీ మెమరీ.
5 సెన్సెస్ గుండా నువ్వు కాన్స్టెంట్‌గా లోపలికి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూనే ఉన్నావు. ఈ కాన్స్టెంట్‌గా తీసుకున్న ఇన్ఫర్మేషన్ గూడా లోపల మెమరీలో ఉంటుంది. అయితే కొంత నువ్వు కాన్షియస్‌గా అవేర్‌గా తీసుకుంటావు. కొన్ని అన్‌కాన్షియస్‌గా తీసుకుంటావు. కానీ అంటూ ఉంటుంది. సపోజ్ రోడ్డు మీద నడుచుకుంటూ ఎళ్తుంటే చాలా స్మెల్స్ ఏవో స్మెల్లింగ్ తెలుస్తూంటాయి. స్మెల్‌ని నువ్వు గుర్తించవు. అవేర్‌లో ఉండదు. దాని ఇంటెన్సిటీ ఎక్కువుంటే నీకు అవేర్‌నెస్‌లో ఉంటుంది. బట్ అవేర్‌నెస్‌లో ఉన్నా లేకపోయినా ఆ స్మెల్ సర్టెన్ ఇంప్రింట్ లోపల క్రియేట్ చేసే ఉంటుంది. సో, ఇలా మెమరీ కింద ఉంటుందన్నమాట. సెన్స్ మెమరీ చాలా హ్యూజ్ మెమరీ అది. అండ్ అలాగే నెక్స్ట్ ఇనార్టిక్యులేట్ మెమరీ. ఇనార్టిక్యులేట్ మెమరీ అంటే ఇది ఎనార్మస్ రిజర్వాయర్. జెనరిక్ మెమరీ మాట. సాధారణమైన మెమరీ. ఎక్కువ కండిషనింగ్‌గా ఏర్పడుతుంటుంది. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అక్యుములేటెడ్ ఇదంతా. అంటే ఇనార్టిక్‌లీ ఆర్టిక్యులేట్ అని చెప్తానంటే నీకు అవేర్ కాకపోతే ఉండేది. నీకు అవేర్‌లో ఉండదు. కానీ ఆ మెమరీ ఉంటుంది. నీకు అవేర్‌లో ఉండదు. ఉదాహరణకి సపోజు నువ్వు చాలా ఒక పర్టిక్యులర్ హీరోకి లేదా పర్టిక్యులర్ పర్సన్ ఒక రోల్ మోడల్ కింద నీ లైఫ్‌లో అనుకుంటే, నీకు తెలియకుండా వాళ్ళలాగా నడవటం, వాళ్ళలాగా ప్రవర్తించడం, వాళ్ళలాగా మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నువ్వు కావాలని ప్రాక్టీస్ చేసినవి కావు. కానీ అది ఇనార్టిక్యులేట్ మాట. అలాగే ఆర్టిక్యులేట్ మెమరీ. నువ్వు పూర్తి కాన్షియస్‌గా అవేర్‌లో నీ లోపల చేర్చుకున్న మెమరీ ఇది. నువ్వు కావాలని ప్రాక్టీస్ చేసి లోపల చేర్చుకున్న మెమరీ. సో, ఇలా ఇండివిడ్యుయల్‌గా 8 లేయర్స్ ఆఫ్ మెమరీ ఉంటుంది. ఈ మెమరీ యొక్క కాంప్లెక్స్ అమాల్గమే సంక్లిష్టమైన ఒక రూపమే కర్మిక్ కర్మాన్ని డిసైడ్ చేస్తుంటుంది. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.